నిర్వ్యాపారోపి నిష్కారణమజ భజసే యత్క్రియామీక్షణాఖ్యాం తేనైవోదేతి లీనా ప్రకృతిరసతి కల్పాపి కల్పాదికాలే తస్యాత్ సంశుద్ధమంశం కమపి తమతిరోధాయకం సత్వరూపం సత్వం ధృత్వా దధాసి స్వమహిమ విభవాకుంఠ వైకుంఠ రూపం. స్వామిని సంబోధన చేస్తున్నారు. అజ, నిష్కారణం అజ అని ఇచ్చారు కదా. అక్కడ అజ అంటే జన్మే లేనటువంటి వాడు. ఆయనకు పుట్టుకుందా? ఆ పరమాత్మకి పుట్టుకే లేదు కదా. అజుడు, పుట్టుక లేనటువంటి వాడు. ఆ తర్వాత వైకుంఠ, ఆ వైకుంఠమే నివాసంగా కలిగినటువంటి వాడు వైకుంఠ అని. అలాగూ తర్వాత అజ అని అసలు పుట్టుకే లేనటువంటి వాడివి అని ఆయన రెండు విధాలు కూడా సంబోధన చేస్తున్నారు. నిర్వ్యాపారం, ఆయనకి ఏం పని ఉందండి? ఆయనకి ఏదైనా పనులు ఉన్నాయా? మనలాగా వంట వండుకోవడం, తర్వాత ఉద్యోగాలు చేయడం, పిల్లల్ని పెంచి పెద్ద చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తుంటాం కదా. అటువంటి కార్యాలు ఏమన్నా ఉన్నాయా? నిర్వ్యాపారం, ఎటువంటి కార్యాలు లేవట ఆయనకి. నిష్క్రియుడు, నిష్క్రియ, ఎటువంటి క్రియలు లేవు ఆయనకి. అది నిర్వ్యాపారోపి నిష్కారణం, ఆయన కారణం లేదు. మనం జన్మకు వచ్చామంటే మన పూర్వజన్మలో చేసినటువంటి పాప పుణ్య ఫలితాలను అనుభవించడానికి మళ్ళీ జన్మకు వస్తున్నాం. ఆ ఫలితాలు ఎవరు అనుభవిస్తారు? మనం చేసినవి మనమే అనుభవించాలి కదా. అందుకని మళ్ళీ జన్మ తీసుకొని ఈ కష్టం, సుఖం, రాగం, ద్వేషం ఇవన్నీ అనుభవిస్తున్నాం. అంటే మనకు కారణం ఉంది. ఏమిటి? మనం చేసుకున్న పాప పుణ్యాలు కారణం. వాటి వల్ల మళ్ళీ జన్మకు వస్తున్నాం. అయితే ఆయనకి ఏం కారణం ఉంది? నిష్కారణుడు. ఆయనకి క్రియలే లేవే. క్రియలు లేని వాడికి కారణం ఎక్కడి నుంచి వస్తుంది? ఫలితం ఉందా? క్రియ లేకపోతే దానికి ఫలితం ఏముంది? ఆ కర్మ ఫలితం ఉంటే కదా అనుభవించడానికి జన్మకు రావాలి. అందుకని ఆయన నిర్వ్యాపారుడు, నిష్కారణుడు కాబట్టి అజుడయ్యాడు. కాబట్టి ఆయనకి ఇంకా పుట్టికే లేదు, క్రియ లేదు, ఆయన చేసే పనే లేదు. అది కాక ఆయనకి కారణం లేదు ఈ జన్మకి రావడానికి. కాబట్టి ఆయన అజుడుగా ఉండిపోయాడు. ఎటువంటి జన్మ లేనటువంటి వాడు. అయితే మరి అలాగా ఆ పరమాత్మ తత్వంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ, ఎటువంటి కదలిక లేనటువంటి ఆ పరమాత్మ యత్క్రియా వీక్షణాఖ్యాం. మనం శంకరాచార్యుల వారు రాశారు కదా కనకధారాస్తవం. అమ్మవారి ఈక్షణం, ఆ దృష్టి ఒక్కటి పడితే చాలు. అంటే ఆ సంకల్పం అలా వచ్చిందంటే చాలా అయిపోయింది, పూర్తిగా ధన్యుడినైపోతాను అని చెప్తున్నారు కదా. ఇక్కడ ఈ క్షణం ఇక్కడ ఆయన భగవత్ సంకల్పం సత్య సంకల్పం అంటాం కదా. రామాష్టోత్తరంలో సత్య సంకల్ప అంటే ఆయన సంకల్పించాడంటే అది అలా అవుతుంది అని. అలా ఒక చిన్న ఈక్షణం, ఆ ఈక్షణం వల్ల అప్పటి వరకు ఈ ప్రకృతి అంతా కూడా ఆయనలో లీనా ప్రకృతి అట. ఆ ప్రకృతి అంతా కూడా ఆయనలో ఎప్పుడు ఈ విషయం ఎప్పుడు చెప్పుకుంటున్నాం? ఇది ముందు ఎప్పుడు కల్పం అయిపోయింది. కల్పం అయిపోయిందంటే ఇంకా అప్పటికి సృష్టి లేదు. కల్పం అయిపోయిన తర్వాత ఈ ప్రకృతి అంతా ఆ పరమాత్మలో లయించి ఆయనలో లీనమైపోయి ఉంటుంది. అటువంటిప్పుడు ఆయన మళ్ళీ ఓ సంకల్పం కలుగుతుందట. వీక్షణాఖ్యాం, ఓ చిన్న సంకల్పం కలిగినప్పుడు మళ్ళీ కల్పాది కాలంలో తేనైవోదేతి అంటే తేనైవ ఉదతి అంటే ఆవిడ మళ్ళీ ఉద్భవిస్తుంది. ఆ మాయ అప్పటి వరకు కల్పాంతంలో ఆయనలో సంలీనమైనటువంటి ఆ మాయ మళ్ళీ కల్పాది కాలంలో మళ్ళీ ఉద్భవిస్తుంది. ఎవరు? ఆయన కంటే ఈ మాయ వేరుగా ఉందా? కల్పాంతంలో ఈ ఆయనలోనే లీనమైపోయి ఉంటుంది. మళ్ళీ ఆయన సంకల్పాన్ని ఆధారంగా చేసుకొని మళ్ళీ ఈ కల్పాది కాలంలో మళ్ళీ ఉద్భవిస్తూ ఉంటుంది. అంటే మళ్ళీ ఉధృతంలోకి వస్తుంది. ఆ మాయ ఉధృతంలోకి వచ్చిందంటే ఇక ప్రకృతి సృష్టి ఇవన్నీ కూడా మొదలైపోతాయి. అటువంటి ఆ ప్రకృతిలో ఉన్నటువంటి తస్యాస్యం శుద్ధమంశం, ఆ ప్రకృతిలో ఉన్నటువంటి శుద్ధాంశం ఉంది కదా,
ఆ శుద్ధాంశని, అది సత్వం. ఆయనకి గుణాలు లేవు, నిర్గుణుడు కదా. మరి ఇప్పుడు ఒక రూపంలోకి రావాలంటే గుణం పట్టుకురావాలి. కర్మలు లేవన్నాం, ఆయనకి నిష్క్రియుడు అని చెప్పేశాం కాబట్టి అసుడుగా ఉన్నాడు. ఇప్పుడు సృష్టిలోకి ఆయన ఏదో ఒక అవతారంలోకి రావాలంటే ఎలా తీసుకొని రావాలి? తస్యా సంశుద్ధమంశం, ఆ ప్రకృతిలో ఉన్నటువంటి శుద్ధాంశాన్ని, ఇందాక మనం ముందు సూత్రంలో చెప్పుకున్నాం కదా సత్వశుద్ధం అని. ఆ సత్వశుద్ధాన్ని ఆయన రూపంగా ఆ గుణాన్ని తీసుకొని, గుణంతో రావాలి కదా శరీరం. గుణ కర్మలకు ఆధారం చేసుకొని కదా శరీరం వస్తుంది. అందుకని ఆ గుణాన్ని, ఆ సత్వశుద్ధం అయినటువంటి ఆ గుణాన్ని ప్రకృతి నుంచి దాన్ని తీసుకొని మళ్ళీ వస్తుందంట. తమ తిరోధాయకం సత్వరూపం, మళ్ళీ ఈ రూపం దాల్చి ఇలా వస్తున్నాడు. ఆ సత్వరూపం దాల్చి ఆ ఆకారంలోకి వస్తున్నాడు. అయితే ఇటువంటి రూపాలు ఎన్నో వస్తుంటాయి. ఈ ప్రకృతిలో చాలా చూస్తుంటాం. ఈ విభూతులు ఇవన్నీ కూడా నీ విభూతులే, నీ మహిమలే. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి మహత్తులు, మహిమలు, ఈ విభూతులన్నీ కూడా నీ అంశలే ఇలా ప్రకటితం అవుతూ ఉన్నాయి, సృష్టిని అంతా నడిపిస్తున్నాయి. అయ్యా అయితే నీ మహిమ ఎలాంటిది అంటే విభవ అకుంఠ. అకుంఠ అంటే దానికి అడ్డు ఆపు లేదట. అంతటా కూడా ఆ అకుంఠిత దీక్షాంతమే, అంటే ఎటువంటి చలనం లేకుండా గట్టి దీక్షతో ఉంటారని. ఇది ఈయన మహిమలది. ఈయన విభవం ఎలాంటిదయ్యా అంటే విభవ అకుంఠ, విభవ అకుంఠ. అంతటి ఆ విభవం, ఆయన విభూతి ఈ సృష్టి అంతా కూడా వచ్చి వివిధ రకాలమైనటువంటి ఆ సూర్యుడు, చంద్రుడు, ఆ కనిపించే తారలు, ఈ ప్రకృతి, ఆయన విభూతి ఇన్ని విధాలుగా వచ్చి ఆ జగత్తులో వెల్లివిరుస్తోందట. అటువంటి స్వామిని గురించి వర్ణన చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం కల్పం అంటే ఒకటి చెప్తూ ఉన్నారు కదా. కల్పం ఇప్పుడు మనకి 4 చతుర్యుగాలని మనం చెప్పుకుంటూ ఉంటాము. ఈ చతుర్యుగాలు కలిస్తే ఒక మహాయుగం అంటారు. ఈ మహాయుగాలు 1000 మహాయుగాలు అయితే ఒక కల్పం. ఇప్పుడు కల్పాంతం అని చెప్పుకున్నాం కాబట్టి అసలు కల్పం అంటే ఏంటి అన్న కాల గణన గురించి ఒక మాట చెప్పు. ఈ మహాయుగం అంటే 4 యుగాలు కలిపిన దాన్ని మహాయుగం అంటారు. ఇటువంటి 1000 మహాయుగాలని ఒక కల్పం అంటారు.